హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. 7 years అయింది ఈ రోజు వస్తున్నాడు. 7 years తర్వాత ఛానల్ ని ఇంకా సపోర్ట్. సో లాంగ్ టైం ఫ్రెండ్షిప్. సేమ్ కాలేజ్ ఇన్ ఇంటర్, సేమ్ కాలేజ్, సాయి డిగ్రీ కాలేజ్. చూద్దాం వీళ్ళు ఎట్లా ఎగ్జైట్ అవుతారో వీళ్ళిద్దరు, చూద్దాం. లెట్స్ సీ. సో ఎంటర్ అయిపోయాం లోపలికి. అరైవల్ సైడ్ వెళ్తున్నాం మేము. అంటే చాలా ఫాస్ట్గా వచ్చేసాం అందుకే మేము. సో ఇంకా వాళ్ళు రాలేదు. అక్కడ వస్తున్నారు కదా వాళ్ళు. ఎలా ఉన్నాను? బాగున్నా చెప్పాలి. ఇక్కడ మధ్యలో గీత మధ్యలో హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా ఉదయ్ స్టోరీస్. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం తెలుసా? ఎయిర్పోర్ట్ వెళ్తున్నాము. వీళ్ళ ఫ్రెండ్ 7 years అయింది యూఎస్ నుంచి రాక. ఫస్ట్ టైం వస్తున్నాడు. వాళ్ళ పాప వాళ్ళ వైఫ్ వచ్చింది కానీ తను మాత్రం 7 years అయింది రాలేదు. ఈరోజు వస్తున్నాడు 7 years తర్వాత. సో తన్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. పిక్ చేసి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి రావాలి. ఛానల్ ని ఇంకా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సరే ఇక్కడ చెప్పు. సో మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇప్పుడు పికప్ చేసుకునే వాళ్ళ? ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచా? సో లాంగ్ రిలేషన్షిప్, డిస్టెన్షిప్ ఏంటి? ఫ్రెండ్షిప్, లాంగ్ టైం ఫ్రెండ్షిప్. సేమ్ కాలేజ్ ఇన్ ఇంటర్, సేమ్ కాలేజ్ ఇన్ డిగ్రీ. ఓకే. సో ఇంటర్ ఇన్ ప్రగతి మహావిద్యాలయ జూనియర్ కాలేజ్. ఓకే. ఈజ్ ఇన్ కోటి. ఓకే. ఇన్ ద ఇయర్ 2004-2006. ఓకే. తర్వాత మళ్ళీ అనుకోని డిగ్రీ కూడా సేమ్ కోర్స్, సేమ్ క్లాస్, సేమ్ కాలేజ్, సాయి డిగ్రీ కాలేజ్. ఓకే. విచ్ ఈజ్ ఇన్ దిల్సుఖ్ నగర్. ఓకే. సేమ్ బెంచ్. బెంచ్ కూడా. సో మేము యాక్చువల్గా 4 members ఇంటర్ నుంచి డిగ్రీ వరకు సేమ్ కాలేజ్. ఓకే. ఒక అతను పేరు జితేష్, తను ఇప్పుడు PWCలో చేస్తున్నాడు. ఇంకో ఇతనేమో అరుణ్. సో హీ ఈస్ కరెంట్లీ ఇన్ US అండ్ హీ ఈస్ కమింగ్ టుడే. ఓకే. ఇంకొక అతను హీ ఈస్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా ఉన్నాడు, తను అక్కడే ఉన్నాడు. ఇతను పోయి 7 years అవుతుంది. నా పెళ్ళికి కూడా లేడు, యాక్చువల్గా అదే ఇయర్ వెళ్ళిండు. నీకేమో ఇప్పుడు 2 పిల్లలు, వాళ్ళిద్దరిని చూపించడానికి వెళ్తున్నావా? మమ్మల్ని తీసుకెళ్ళడానికి కారణం అదేనా? మీరు మిమ్మల్ని చూపించలేదు ఎప్పుడు. సో ఆయన పెళ్ళికి నువ్వు వెళ్ళినావా? వెళ్ళినావు. సో వాళ్ళ పాప బర్త్డేకి వెళ్ళినాం మనము. బర్త్డేకి మనం వెళ్ళినాం. అప్పుడు అతను రాలేదు. వాళ్ళ వైఫ్ వాళ్ళ పాపను పంపించాడు. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు మీట్ హిమ్ బికాస్ ఇట్స్ బీన్ లాంగ్ టైమ్. సో యా, అంతేనా? సో మంచి ఫ్రెండ్ అంటావు? నో, హి ఇస్ ది బెస్ట్. మోర్ దెన్ అంతేనా? మోర్ దెన్ ఎ ఫ్రెండ్. ఓకే. ఇంకా ఫ్యూ మినిట్స్ లో కలుస్తున్నాం. ఆల్రెడీ ల్యాండ్ అయ్యాడుగా? ల్యాండ్ అయ్యాడు, ఇప్పుడే మెసేజ్ చేశాడు. సో ఐఎమ్ గోనా మీట్ హిమ్. ఓకే. యా, ఐఎమ్ ఎక్సైటెడ్. సో వాళ్ళ వీడియో కూడా పెడదాం నెక్స్ట్. వాళ్ళ రిసీవ్ చేసుకున్న వీడియో. వాళ్ళని కలిస్తే ఏం మాట్లాడతావు, ఏం జోక్స్ వేసుకుంటారు, ఏం మాట్లాడతారు, చూడంగానే ఎలా రియాక్షన్ ఉంటుందో చూసేద్దాం. సరేనా? ఓకే. సో ఇక్కడ వచ్చేసి మా పాపకు ఫుల్ ఫీవర్. మేము వచ్చేస్తుంటే ఏడుస్తుంది. సో ఆయన అందుకే తీసుకొచ్చేసాము, లేకపోతే మా అత్తయ్య చూసుకునేది. సో ఏడుస్తుంది అందుకు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎయిర్పోర్ట్ లోపలికి మేము ఎంటర్ అయిపోతున్నాము. సో పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్తాం మేము ఇప్పుడు. చూద్దాం వీళ్ళు ఎట్లా ఎగ్జైట్ అవుతారో వీళ్ళిద్దరు, చూద్దాం. లెట్స్ సీ. ఓకే. ల్యాండ్ అయితే అయ్యాడు, రీచ్ అవ్వచ్చు, బయటికి వచ్చేస్తుండొచ్చు. సో మేము ఫస్ట్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసేసి లోపలికి ఎంటర్ అవుతాం. సో వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి. సో ఎంటర్ అయిపోతున్నాం, లోపలికి వెళ్తున్నాము. సో చూద్దాం. అయిపోతే మేడమా ఇంట అంత ఫాస్ట్గా వెళ్తే నేను నడవాలి కదే. మెల్లిగానే వస్తారు. వాళ్ళ లగేజ్ తీసుకోవాలి, ఇంటర్నేషనల్ లగేజ్ వాళ్ళది. ఎట్లా చెప్పు కనమసి. సో ఎంటర్ అయిపోయాం లోపలికి.
అరైవల్స్ సైడ్ వెళ్తున్నాం మేము. అరైవల్స్ ఎట్ సైడ్ చూడు, అగో అరైవల్స్. అక్కడ రాసింది చూడు అరైవల్స్. ఇట్ స్ట్రైట్ వే దిస్ సైడ్. హాయ్ ఫ్రెండ్స్ అంట వీడు. సో గో టెల్ దేర్ హాయ్ ఫ్రెండ్స్. సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్. వన్ సెకండ్. ఎయిర్పోర్ట్కి వచ్చిన ఒకసారి చూడు వాడు. ఒకసారి చూడు వాడు ఏమంటాడు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఎయిర్పోర్ట్కి వచ్చినామంట. కమాన్ కానీ టెల్ దిస్ సైడ్. కనమా ఎక్కడికి వచ్చినా? ఎయిర్పోర్ట్కి వచ్చినావా? ఎటు వెళ్తున్నావు? డూ యూ లైక్ ఇట్? నైస్. ఒకసారి చూడు. Do you like it? Kanama, say here. Look at lift. Yes, yes. Wow. మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి జస్ట్ 15 to 20 minutes అంతే. చాలా ఫాస్ట్గా వచ్చేసాము అందుకే మేము. సో ఇంకా వాళ్ళు రాలేదు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అరైవల్స్ దగ్గర. సో అరైవల్స్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఆగు వీడియో తీయని ఫస్ట్. సో అక్కడ ఒక పాప అక్కడ వస్తున్నారు కదా వాళ్ళ ముగ్గురు. సో ఆఫ్టర్ 7 years. ఎలా ఉన్నాను? బాగున్నా. రేయాన్స్ వచ్చిందా? ఫస్ట్ కన్నయ్య. హాయ్. ఐఎమ్ గుడ్. కన్నయ్య ఏడుస్తున్నాడు. కలవండి నేను వీడియో. సే హాయ్ చెప్పు. మేము సుఖంగా ఉన్నాం. మళ్ళీ మీరు ఎందుకు దించేసరికి కిందికి అట్లా? మాకు హాయిగా ఉంది పైన. చెప్పాలి భయపడుతుంది. హాయ్. Say hi to Rayan. Shake hand, Nana. Shake hand. He's crying. He was getting lost. His parents came to us, right? He was getting lost. Say hi. Shake hand, Nana. Shake hand, Nana. చూడు. వాడికి సిగ్గు ఎక్కువ. సో వచ్చేసారు. వాళ్ళని తీసుకొని మేము వెళ్ళడమే. వెళ్ళొచ్చు అనుకుంటే ఎగ్జాక్ట్ ఏమో ఇట్లనే వెళ్ళాను అనుకుంటా. అదే ఆడ లైన్ లో లేకుండేనా? ఏమి జీబ్రా క్రాసింగ్ ఏం లేదా? అట్లే పోయిరా? జీబ్రా క్రాసింగ్ ఫాలో అవుతున్నారు. జీబ్రా క్రాసింగ్ ఇప్పుడు ఓవర్ ఫాలో ఇక్కడ జీబ్రా క్రాసింగ్ ఏడ కప్పించి ఆమె ఎందుకు వచ్చింది? అక్కడ పోతుంది ఇక్కడ మధ్యలో వస్తుంది గీతం మధ్యలో. నేను నీకు ఇద్దాం అనుకున్నా. నేను క్యాబ్ లో వస్తా అని చెప్పిన. అయితే నేనే వస్తున్నారు వస్తలే అనిసార్లు కొడుతున్నావు. నువ్వేనా కొడుతున్నావు? దాంట్లో ఈరోజు కొట్టా నెల రోజులు అన్ని కొట్టావు. ఒకరు మరి ఇక్కడ కొట్టాలి కాదు. ఎట్లా కాదు, నెల రోజుల్లో అంత హారన్ కొట్టరా మీరు? నెల మొత్తం అవునా? మనకు హారన్ లేకపోతే ఇక్కడ నడవదు. హారన్ కంపల్సరీ. ట్రక్ కూడా హారన్ కొట్టిండు ఎయిర్పోర్ట్ లో. ఎయిర్పోర్ట్ లో నడిపిస్తాడు. వాళ్ళే ఏంది అసలు ఇట్లా నడుపుతారు? స్ట్రే ఇట్లే ఉంది, పక్కకి అట్లే పోతారు. అసలు ఏంది అసలు?
ఇండియాకి వచ్చినాక బాబా 7 years తర్వాత వస్తే ఇలా మాట్లాడతారు. అలవాటు అంటే ఫస్ట్ డే కాబట్టి ఇట్లా కొంచెం నా దాంట్లో లగేజ్ పెట్టిండు. ఎయిర్పోర్ట్ ఏమంటారు లగేజ్ బాక్స్ అన్ని నా సీట్ల మీద అన్ని పెట్టేసిండు. ఓవర్ అని అడిగితే నావే అన్నాడు. నా సీట్లు ఇవ్వంటే లే అట్లా ఉండదు ఇక్కడ అంటున్నాడు. అట్లేముండదు ఇక్కడ అంటాడు. ఏంటి ఫ్లైట్ లో వీళ్ళ దాంట్లో పైన పెట్టినాడు. ముంబైలో 3 సీట్లు ఉన్నాయి. 3 సీట్లు అంతా నేను పెట్టలేను ఆడ. ఏం కాదు వేరే దగ్గర పెట్టుకోవచ్చు అంటున్నాడు. 2 months కదా. ఇంకా ముందు వేరే ఆ, విండో సీటే సీట్ కూర్చుండు. ఆయన వచ్చి నేను లేవు అని అంటుడు. ఆయన వచ్చి నువ్వే అటు వాడు. వాడు విండో సీట్ వాడు ఎప్పుడో కొనుక్కుంటే వేరే వాడు వచ్చి కూర్చుందంట. ఆజా ఆజా అంటున్నాడు. ఆ ఫుడ్ అయితే మేము ఆడుతున్నాను. జర్నీ ఎలా ఉంది అక్కడ నుంచి జర్నీ? మనుషులు కనిపించారంటే తిన్నావా ఫ్లైట్ లో నువ్వు? ఏమేమి లంచ్ ఇడ్లీ తిన్నావు. ఇంకా ఇడ్లీ తిన్నావు. ఉప్మా కూడా తిన్నావా? టైట్ పట్టుకున్నా ఇట్స్ ఓకే పట్టుకున్నావా? ఇట్స్ ఓకే. బేబీకి నచ్చలేదు వద్దు అంటుంది. బేబీ వాంట్స్ టు హోల్డ్ వాటర్. ఓకే బేబీ కొంచెం పెద్ద అయినాక ఏమని పిలుస్తారు నేను? ఏంటి టైగర్ మిల్కీ చాలా మిల్కీ బాగుంది. నువ్వు మిల్కీ లెక్క ఉన్నావు. మిల్కీ మిల్కీ స్మైల్ సూపర్. పాప ఏడవడం వల్ల వీడియో మధ్యలో మిస్ అయింది కొంచెం. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయి ఇద్దరు వినాయకుని పూజ చేయించుకున్నారు అక్కడ. ఈ వినాయకుని చూస్తే నాకు చాలా బాగా అనిపించిండే. చాలా యూనిక్గా ఉండే వినాయకుడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆంజనేయ స్వామి వినాయకుడిని ఉయ్యాలు ఊపుతున్నాడు అక్కడ. చాలా అద్భుతంగా ఉంది. పూజ అయిపోయాక మేము ఇంటికి వచ్చేసాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కేక్ తీసుకొచ్చి చాలా ఇయర్స్ తర్వాత వచ్చారు కాబట్టి సెలబ్రేట్ చేశారు. ఇక్కడ కేక్ కటింగ్ చేయించారు వాళ్ళకి. వెల్కమ్ టు ఇండియా. వెల్కమ్ టు ఇండియా. వెల్కమ్ టు ఇండియా. మమ్మీని తీసుకో. లైక్ దట్. ఎట్లా ఫైనల్లీ మేము ఇంటికైతే వచ్చేస్తుంది. ఈయనైతే డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాడు. కాకపోతే నేను ఎండింగ్ ఇవ్వలేదని చెప్పేసి నేను మళ్ళీ వీడియో తీస్తున్నాను. సో ఇప్పటివరకు మీరు చూసారు కదా 7 years తర్వాత వీళ్ళిద్దరు కలిశారు. సో మధ్యలో కొంచెం వీడియో మిస్ అయింది ఎందుకంటే మా పాపకి హెల్త్ బాగాలేకుండే. సో అందుకు వీడియో మిస్ అయింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియా ఉదయ్ స్టోరీస్. బయట నిమజ్జనం సౌండ్ వస్తుంది. ఎక్కడ తీసుకోలేకపోతున్నాం. అన్ని చోట్ల నిమజ్జనాల సౌండే ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Please do support us. Yes. Thank you.